హైదరాబాద్లోని అమీర్పేట్ మైత్రివనం సమీపంలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. కేఎస్ఆర్ ఫ్యాషన్ కమర్షియల్ కాంప్లెక్స్లో ఈ ప్రమాదం జరిగింది. భవనంలోని 2వ అంతస్తు నుంచి మంటలు భారీగా ఎగసిపడ్డాయి. షాపింగ్ మాల్తో పాటు పక్కనే ఉన్న హెల్మెట్ షోరూమ్, ఒక మెస్ కూడా మంటలు వేగంగా వ్యాపించాయి. ప్రమాద ధాటికి బిల్డింగ్ మొత్తం మంటలకు ఆహుతయింది. అయితే ఈ ప్రమాదంలో ఇప్పటివరకు ఎలాంటి ప్రాణ నష్టం నమోదు కాలేదు. ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. షార్ట్ సర్క్యూట్ వల్ల జరుగుండొచ్చని ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. ఏంటంటే వాళ్ళ ఏదైతే స్మోక్ ఎగ్జాస్టర్ ఉంటుందో ఆ ఎగ్జాస్ట్ సీదా మా షాప్ లోపలకే బ్యాక్ సైడ్ కింద కట్టెలు పోయి పెట్టడం, బ్యాక్ సైడ్ వాళ్ళ కిచెన్ ఉంటుంది. దాని ఎగ్జాస్ట్ 3rd ఫ్లోర్కి మా షాప్కి దాని ఫేస్ డైరెక్షన్ మొత్తం షాప్కే ఉంటుంది. దాని వేడి వల్ల ఇంతకుముందుకు మాకు వైర్ కాలిపోవడం కూడా జరిగింది. సో దానివల్ల వాళ్ళకి ఇంతకుముందు చెప్పిన కూడా అర్సామేస్ ఓనర్కి పిలిపించడం జరిగింది. మీ వల్ల ఇట్లా నష్టం ఉంది, మాకు ఎప్పుడైనా ఫ్యూచర్గా ఫర్దర్గా ఏమైనా ప్రాబ్లం అవుతుంది, కొన్ని జాగ్రత్త చర్యలు తీసుకోవాలంటే కూడా వాళ్ళు ఎటువంటి ఇన్వాల్వ్మెంట్ అయితే లేదు. సో దానివల్ల ఈరోజు మాకు ఇంత నష్టము ఇప్పుడు ఎవరిని అడగాలి? వాళ్ళు దాదాపు 5-6 సంవత్సరాలు ఇక్కడ ఉండి యాజ్ ఎ ఓనర్ కమ్ ఎంప్లాయీ లేక ఇక్కడనే ఉండి మా సిస్టర్స్ వాళ్ళు కూడా వాళ్ళు కష్టపడి కూడా ఈరోజు తను ఉండడం బట్టే ఈరోజు సరే ప్రాణ నష్టం కాకుండా ఎంప్లాయీలను బయటికి తీసుకొని జరగడం, ఆస్తి పోతే తర్వాత సంపాదించుకొని మన ఒక ఆలోచన ప్రకారంగా ఈరోజు తన ఎంప్లాయీలని 3 లేడీసు, తను ఇంకో తనతో పాటు 4 జెంట్స్ ఉండే. వాళ్ళ దగ్గర ఉన్న ఫైర్ అదైతే ఉంటుందో దాంతో స్మోక్ తోటి ఆపడం కూడా జరుగుతుందో వీళ్ళ చేతిలో లేదు కాబట్టి, సో ఇమ్మీడియట్గా వీళ్ళ చేతిలో ఏం లేదు కాబట్టి వీళ్ళు కూడా బయటికి రావడం జరిగింది. సో దానివల్ల ఈరోజు దాదాపు మొత్తం వాళ్ళకి ఈరోజు రోడ్డు పాలు అవ్వడం, ఆస్తి నష్టం మొత్తం. దీనికి ప్రభుత్వం దిగొచ్చి వాళ్ళకి ఏమైనా స్పందిస్తే వాళ్ళు కొంచెం సేఫ్ సైడ్గా ఉంటారు. ఈరోజు ప్రభుత్వం వీళ్ళని ఆదుకున్నట్టు ఉంటుందని ఇక్కడ నుంచి వేడుకుంటున్నాం అందరూ. They were not able to contain the fire. So additional 4 to 5 vehicles and their senior officers have also come. We are hopeful that it will be contained in another max of half an hour. The people, those in the shop, the helmet shop and the garment shop, some people were there. About 10-15 people who were in the 2 floors, they brought them down. And as for our information, there is nobody inside, nobody is trapped. As of now, no casualty. Material, the 2nd floor, mostly cloths are there. That is the reason why, even though they put up, it is again catching fire. The 1st floor also, the helmet shop, some inflammable material is there in that. That is again catching. పైన టాయ్ బజార్, కింద హెల్మెట్ షాప్. పైన అసలు పని వర్క్ లేదని కింద స్టాఫ్ మొత్తం 8 మంది స్టాఫ్ తోటి వర్క్ అవుతుంది. అయ్యేలోపు ఆ మంటలు మొత్తం పొగ కాస్త మంటలు అయిపోయింది. మేము చూసేలోపు బయట జనాలు నిండిపోయి లోపలికి వచ్చేసి మీకు మొత్తం వస్తుంది అని అంటే మా స్టాఫ్ వెళ్ళారు కూడా పైకి పోయి ఆర్పడానికి, కానీ అది ఆగే అంతా కూడా కనబడలేదు. మొత్తం అంటేసుకుంది. వితిన్ 10 minutesలో మొత్తం పోయింది. ఇప్పుడైతే ఏమీ లేదు, మొత్తానికి మొత్తం అయిపోయింది. 2:30 అంటే మా దగ్గర ఇప్పుడు ఏమీ లేదు. 2:30 అసలు మా ఉన్న డబ్బులన్నీ అవే అండి. ఇంకా అది అయిపోయిన తర్వాత ఏమీ లేవు. హెల్ప్ చేయగలిగే వాళ్ళు ఉంటే హెల్ప్ చేయండి, దయచేసి హెల్ప్ చేయండి. ఈ అగ్ని ప్రమాదానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. అమీర్పేట వద్ద జరిగిన ఫైర్ యాక్సిడెంట్కి సంబంధించి ఒకవైపు మంటలు ఇంకా కూడా పూర్తి స్థాయిలో అదుపులోకి రాలేదు. ఈ మంటలను అదుపులోకి తీసుకురావడానికి ఇక్కడికే 5 ఫైర్ ఇంజన్లు ఒకవైపు తీవ్రంగా శ్రమిస్తూ ఉన్నాయి. అధికారులు కూడా ఇక్కడ శ్రమిస్తూ ఉన్నారు. మనం చూస్తూ ఉన్నాము విజువల్స్లో. సో ఇక్కడ ఒకవైపు పోలీసులు, ట్రాఫిక్ పోలీసులు, ఇటు ఫైర్ అధికారులు వీళ్ళందరూ కూడా సమన్వయంతో పనిచేస్తున్నారు. అమీర్పేట నుంచి ఎస్ఆర్ నగర్, ఈ పంజాగుట్ట ఏదైతే ఇటు కూకట్పల్లి రోడ్లు ఏదైతే మధ్యలో అమీర్పేట, ఇటు మైత్రివనం ఏరియా మొత్తం కూడా మంటలతో, ఏదైతే పొగలతో, దట్టమైనటువంటి పొగలతో ట్రాఫిక్ ఇటు వెళ్ళడానికి, రోడ్డు మీద వెళ్ళడానికి కూడా ప్రయాణికులు తీవ్రంగా ఇబ్బంది పడేంతగా కూడా అంత పెద్ద ఎత్తున ఇక్కడ పొగలు వ్యాపించాయి. ఒకవైపు ఈ అధికారులు అయితే హుటాహుటిన ఈ ఫైర్ సమాచారం అందుకోగానే ఇక్కడికి వచ్చి మంటలార్పే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అయినా కూడా ఇంకా కూడా పూర్తి స్థాయిలో మంటలు అదుపులోకి రాలేదు. ఇంకా కూడా మంటలు అదుపులోకి రావడానికి మరింత సమయం పట్టే అవకాశం కనిపిస్తూ ఉంది. దీనికి సంబంధించి అసలు గల కారణాలు ఏమిటి అన్నటువంటి అంశాన్ని
అధికారులు దర్యాప్తులో తెలిసే అవకాశం ఉన్నట్టుగా కూడా మనకు తెలుస్తూ ఉంది. అమీర్పేట్ డివిజన్ మాజీ కార్పొరేటర్ కేతినేని సరళ గారు ఉన్నారు. ఈ ప్రమాదానికి సంబంధించి అసలు ఎందుకు జరిగింది, దీనికి గల కారణాలు ఏంటనే అంశాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేడం చెప్పండి, దీనికి గల ప్రధాన కారణం ఏమై ఉంటుంది, అసలు దీనికి సంబంధించి మీకు ఏం ఐడియా ఉంది దీనికి సంబంధించి? ఇక్కడ అధికారులు, ఫైర్ ఇంజన్ వాళ్ళు అందరూ కూడా షాక్ సర్క్యూట్ అయ్యి ఉండొచ్చు అని చెప్పడం జరుగుతుంది. దాన్ని పరిశీలిస్తారు. కానీ దీనికన్నా ముందు మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే, పోయినసారి కూడా మైత్రి 1లో ఇదే అమీర్పేటలో ఇంత జనాభా ఉన్న ప్లేస్లో మనకి ఇన్సిడెంట్స్ అవుతుంది.